వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నిజామాబాద్ జిల్లాలో. రాష్ట్రంలోనే ప్రథమంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. 8 లక్షల మెట్రిక్ టన్నులు. ఎక్కడైనా సరే అధికారులు అలసత్వం వహిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి జిల్లా కలెక్టర్ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏదైతే రెంజల్ మండలం, అభంగపట్నం ఆ ప్రాంతాల్లో అధికారులు అలసత్వం వహించడంతో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్ అయిన పరిస్థితి నెలకొని నిన్న నిజామాబాద్ జిల్లాలోని గన్నారం కొనుగోలు సెంటర్లు పరిశీలించారు. ఆయనతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో జిల్లాలో రైతాంగం పూర్తిగా అతలాకుతలమయ్యారు. తమ ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఓ పక్క డిమాండ్ చేస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు సెంటర్లకు సంబంధించి సహకార సంఘాలు, దాంతోపాటు ఐకేపీ కేంద్రాలు, మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాల విషయాల్లో రైతులకు మేచర్ వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం, వారికి సంబంధించిన ఏదైతే ధాన్యానికి సంబంధించిన గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం, సకాలంలో వారికి సంబంధించిన కొనుగోలు చేయకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సహకార సంఘాలకు సంబంధించిన అధికారులు తమ కమిషన్ల కోసమే పాటుపడుతున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ ఆ జిల్లాకు సంబంధించిన సహకార సంఘం అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న కొనుగోలు చేస్తున్న కొనుగోలు కేంద్రాలపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పైన పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాను ప్రతిష్టాత్మకంగా ధాన్యాలు కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణలో ఎక్కడ కూడా విఫలం కాకూడదనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ధాన్యం కొనుగోలు ఎప్పటికప్పుడు వారి స్థితిగతులు, రైతాంగం పడుతున్న బాధలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ఇబ్బందులు రాకుండా చూసే దిశగా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. ఎక్కడైనా సరే రైతులకు ఇబ్బందులు గురి చేసే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. పూర్తి స్థాయిలో షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ధాన్యానికి సంబంధించి రైతాంగము ఎప్పటికప్పుడు రైతులకు కొనుగోలు సెంటర్లకు సంబంధించి వారికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, జిల్లాకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్లు ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగానికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఎప్పటికరకు పర్యవేక్షిస్తూ ధాన్యానికి సంబంధించిన 14% మేచర్ రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్కు నివేదికలు సమర్పించిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి 14% ఉన్న మైచర్ని 3% అదనంగా చేసి 17% ఉన్న మైచర్ని కూడా తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతులకు, రైస్ మిల్లర్లు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత సహకార సంఘాలది. దానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలది అని చెప్పి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పూర్తిగా భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావంతో రైతాంగం అల్లాడిల్లిపోతుంది. రైతులు తమ పంటలు పండించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమ చేతికి పంట రాకపోవడము, రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతాంగానికి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రైతుల కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే 2 అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా అవకతవకలు, అలసత్యం వహించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోలు ఎప్పటికప్పుడు తీవ్రతరం చేయాలి, రైతులకు ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.